పోస్ట్ వచ్చేది లెటర్ మీద ఉన్న అడ్రస్ని బట్టి కాదు, అడ్రస్ మీద ఉండే ల్యాండ్ మార్క్ని బట్టి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో వీడియోస్ తీయడానికి గ్యాప్ ఇచ్చిన అనుకుంటారా? లేదు, గ్యాప్ వచ్చింది. సో ఏంటంటే కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినా. సో అయితే రీసెంట్గా మనకు ఒక కామెంట్ వచ్చింది, బ్రదర్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, దానికోసం ఏమైనా టిప్స్ చెప్పరా అని చెప్పేసి. అన్న ఒకటే, ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు కొత్తగా జాయిన్ అయినప్పుడు నీకు ఏ ఏరియా ఇచ్చినా కానీ అది నీకు కొత్తనే ఉంటుంది. తెలిసిన ఏరియా అయితేనేమో నో ప్రాబ్లం, తెలియని ఏరియాకి వెళ్తే మాత్రం నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయిపోతావు. సో నువ్వు అట్లా కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సింపుల్ అన్న, నీకు ఫస్ట్ ఏ రూట్ ఇస్తుర్రు ఆ రూట్ వైజ్గా రూట్ పెట్టుకుంటావు కదా. రూట్ పెట్టుకున్న తర్వాత ఎన్ని ఏరియాలు ఇచ్చిర్రు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంది కథ అవి చూసుకున్న తర్వాత ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా రూట్కి పోయినావు అనుకో, ఆ రూట్లో నీకున్న ల్యాండ్ మార్క్స్ని చూసుకో. ఎందుకంటే డైరెక్ట్ నువ్వు వెళ్ళినావు, ఇప్పుడు నేను బాలాజీ హిల్స్ చేస్తా, నేను ఫస్ట్ కొత్తలో వెళ్ళిన అనుకో, బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 5కి రాన్నాడు అనుకో, ఆ రోడ్ నెంబర్ 5 ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అదే నేను ఆ ఏరియాలో బాలాజీ హిల్స్లో ఒక ల్యాండ్ మార్క్ని బేస్ చేసుకొని ఆ ల్యాండ్ మార్క్ నాకు లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పేసి అంటే వాడు అక్కడ నుండి కస్టమర్ అనేది మనకు లొకేషన్ అనేది ఈజీగా గైడ్ చేయగలుగుతాడు. కేజీఎఫ్ మూవీలో ఒకటి ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, అదేంటంటే పోస్ట్లో లెటర్ వచ్చేది లెటర్ మీద ఉన్న అడ్రస్ని బట్టి కాదు, అడ్రస్ మీద ఉన్న ల్యాండ్ మార్క్ని బట్టి అని చెప్పేసి. ఇదేంటంటే డెలివరీ బాయ్స్కి ఖచ్చితంగా గట్టిగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, రోడ్ నెంబర్ 5కి రాను అనుకో, బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 5 అన్నామనుకో, బాలాజీ హిల్స్ నాది ఇక్కడ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు మిస్రూట్ షిప్మెంట్లు వస్తాయి. బాలాజీ హిల్స్ సేమ్, కానీ అది నిజాంపేట్లు ఉంటుంది. ఒకరోజు నేను ఇట్లా బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 5 అంటే నేను రోడ్ నెంబర్ 5కి వచ్చి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే నిజాంపేట్ బాలాజీ హిల్స్ రోడ్ నెంబర్ 5 అన్నాడు. సో అదే ల్యాండ్ మార్క్ అయింది అనుకో, ఇప్పుడు బాలాజీ హిల్స్లో నాకు రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఉంటుంది, బస్ స్టాప్ ఉంటుంది, బాలాజీ హిల్స్ బస్ స్టాప్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్యామ్రిడ్ స్కూల్, ఇలాంటి ల్యాండ్ మార్క్స్ చెప్పినాం అనుకో, ల్యాండ్ మార్క్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉండవు. ఓన్లీ ఇప్పుడు రోడ్ నెంబర్లు అంటే ఇప్పుడు ఒక ఏరియా ఉందా అంటే ఇక్కడ బాలాజీ హిల్స్ ఉంది, అక్కడ బాలాజీ హిల్స్ ఉంది, ఇక్కడ రోడ్ నెంబర్లు ఉంటాయి, అక్కడ రోడ్ నెంబర్ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న ల్యాండ్ మార్క్లు అయితే అక్కడ ఉండవు కదా. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న ఏదైనా ల్యాండ్ మార్క్ అక్కడ ఉన్నా కానీ ఒకటి మాత్రమే ఉంటుంది, ఇంకో ల్యాండ్ మార్క్ చెప్పండి. అట్లా మీరు ఫస్ట్ పోయినా ఏదైతే ఏరియాకి పోతారో ఆ ఏరియాలో ఫస్ట్ ల్యాండ్ మార్క్ని బేస్ చేసుకొని మీరు కస్టమర్కు నేను పలానా దగ్గర ఉన్నాను సార్ అని చెప్తే మీకు ఖచ్చితంగా ఆయన లొకేషన్ అనేది ఈజీగా గైడ్ చేయగలుగుతాడు, మీరు కూడా ఈజీగా వెళ్ళిపోతారు. సో మీరు ఇట్లా ఇబ్బంది పడతారు, ఒక వారం రోజులు కొత్త ఏరియా కాబట్టి ఇబ్బంది పడతారు. తర్వాత నెక్స్ట్ కస్టమర్ పెట్టిన అడ్రస్కే, ఇప్పుడు ఎందుకంటే ఒక కస్టమర్ నువ్వు డెలివరీ ఇచ్చినావు, నెక్స్ట్ డే మళ్ళీ అదే కస్టమర్ డెలివరీ వచ్చింది అనుకో, నువ్వు కాలేందుకేతో కస్టమర్కు డైరెక్ట్ ఇంటికి పోయి సార్ ఇంటి దగ్గర ఉన్నాను చెప్పేసి డెలివరీ ఇచ్చేస్తావు. సో అట్లా అన్నట్టు ఈజీగా అంతే. మనకి టిప్స్ అనేవి ఏంటంటే ఇదే, ఫస్ట్ నువ్వు పోయిన ఏరియాలో ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ అనేది గుర్తుపెట్టుకున్నాం అనుకో, మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇది అన్న, ఇంతకన్నా మించి అయితే ఏం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఒక 1 వీక్ ఏంటంటే కొత్త రూటు ఎవరికైనా సరే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వారం రోజుల వరకు ఏంద్రా ఈ డ్యూటీని, అమ్మ ఒక్కడు ఫోన్ లాబట్టాడు, ఎవరు తీసుకోడు, డెలివరీలు అయితే లేవు, నాకు ఏ బుద్ధి అయితే లేదు, ఏం అని పిచ్చిలేస్తుంది. కానీ నువ్వు వారం 10 రోజులు చేసినావు అనుకో, తర్వాత వీళ్ళకే నువ్వు అన్న పోవు. ఓకేనా? బాయ్ బాయ్.